జార్ఖండ్లో కీలకమైనటువంటి పరిస్థితి, ప్రభుత్వం మారబోతోంది. ఇప్పుడు జరిగిన మహారాష్ట్ర, జార్ఖండ్ ఈ రెండిట్లో చూస్తే మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయతి కూటమి పోటీ చేసింది. జార్ఖండ్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ పోటీ చేసింది. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, జార్ఖండ్లో ప్రభుత్వాన్ని సాధించాలి, అంటే ప్రస్తుత ప్రభుత్వాన్ని కోల్చాలి, అది ఓడి వీళ్ళు రావాలి. ఇప్పుడు జార్ఖండ్లో 81 సీట్లుంటే విజేతకి 41 కావాల్సి, 81 అంటే 41 కావాల్సి ఉంటుంది. ఇట్లాంటి సందర్భంలో ప్రస్తుతం ఈ వీడియో నేను చేస్తున్నంత వరకు చూస్తే లీడ్లో జార్ఖండ్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారం కనబడుతోంది. అందులో ప్రధానంగా 26 దాకా లీడ్లో కనబడుతోంది. అటు పక్కన ఐఎన్డీఏ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఐఎన్డీఏ వచ్చేటప్పుడు 15 స్థానాల్లో లీడ్లో కనబడుతోంది. మొన్న హర్యానా ఎన్నికల్లో మొదటి 2 గంటలు ఒక లెక్కనైంది, ఆ తర్వాతన తేడా వచ్చింది. అట్లాంటి తేడా లేకపోతే ఇక్కడ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అది కీలకమైనటువంటి అంశం.